నమస్కారం సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా, నువ్వు మందక్కడ పెట్టాను కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో, మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్ సెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చేసి మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవనవుతానని 6ంటికి తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను, కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే అంటున్నావు, కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్పున్నారా? ఇదిగో, ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని, తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా, నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలైతే అరిగిపోతాయని ఇనపట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఏమండి? మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి. నాయనా నువ్వు పో. ఓకే, వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో.